ది రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. గ్రామర్ తప్పైతే క్షమించండి, అసలు అర్థమే లేదనుకుంటే మన్నించండి. విన్నారుగా మోహన్ బాబు మాటల. ఆయనకు ఉండే తిక్క లెక్క గురించే ఆల్రెడీ జనాలందరికీ తెలుసు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే మోహన్ బాబు ఈసారి ఏకంగా తన సొంత కొడుకు మనోజ్ పైనే దాడి చేయించే మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. చిన్న చితక గొడవ అయితే బయటకు వచ్చేది కాదేమో. మోహన్ బాబు అనుచరుడు మనోజ్ ని కడుపులో గుద్దడంతో ఆ బాధ తట్టుకోలేక ప్రాణభయంతో మనోజ్ పోలీసులకి సమాచారం ఇచ్చాడని చెప్తున్నారు. సాధారణంగా మోహన్ బాబుకే ముక్కు మీద కోపం ఎక్కువ. సినిమా వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వణికిపోతాంటారు. ఎక్కడ బూతులు తిడతాడో ఎక్కడ చేయి చేసుకుంటాడో అనే భయపడతారు. అలాంటివి జరిగినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు బయటికి కూడా చెప్పరు. ఎందుకు వచ్చిన గొడవలే అనే సైలెంట్గా ఉంటారు. ఈ సంగతి అయితే అందరికి తెలిసిందే. మరి అర్థం కాని విషయం ఏంటంటే అసలు మోహన్ బాబు మనోజ్ మీద ఎందుకు దాడి చేయించాడో. ఎంత కోపం ఉన్నా భార్య బిడ్డల్ని ఒక మాట తిడతారు ఎవరైనా, లేదో దెబ్బ కొడతారు. అంతేగానే వాళ్ళ అనుచరులతో కొట్టించడం ఏంది? ఇక్కడే చాలా డౌట్లు వస్తాండాయి. చింత దచ్చినా పులుపు సావలేదు అన్నట్లు ఎంత వయసు వచ్చినా కూడా మోహన్ బాబుకి కోపం పౌరుషం ఏమాత్రం తగ్గినట్లు కనిపిస్తలేవు. అసలు ఇదంతా ఆస్తుల గురించి వచ్చిన గొడవనే చాలా మంది బయట జనం అనుకుంటున్నారు. మరికొంతమంది మనోజ్ పెళ్లే మోహన్ బాబుకు నచ్చలేదని అప్పటి నుండే గొడవలు స్టార్ట్ అయినాయి అని కూడా అనుకుంటున్నారు. మోహన్ బాబు ఎప్పుడు విష్ణు వైపే ఉంటాడనే మనోజ్ను పక్కన పెట్టేశాడని కూడా బయట టాక్. వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు సామే. అని మొత్తానికి మంచు ఫ్యామిలీలో వారిలో వారికే గొడవలు వస్తాండాయి. అప్పట్లో విష్ణు మనోజ్ వివాదం కూడా వైరల్ అయిందే. విష్ణు మా బంధువులపై దాడి చేయిస్తున్నాడనే మనోజ్ అన్న మాటలపై అప్పట్లోనే రచ్చ రచ్చ అయిందే. తర్వాత మోహన్ బాబు ఏమి లేదనంతా తూర్చు అనేసరికే అందరూ గమ్మునుండిపోయారు. అయితే ఇప్పుడు కథ మాత్రం చాలా సీరియస్ గా అనిపిస్తాండ. అదే ఎంత గట్టిగా దాడి చేయకపోతే మనోజ్ కి కడుపులో గాయం అవుతుంది. మెడపైన గోళ్లతో ఘాట్లో వెన్నుముక కాలి పిక్క దగ్గర అన్ని గాయాలు ఎందుకు అవుతాయే అనే అనుమానాలు వస్తాండాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూతా విష్ణు 40 మంది బౌన్సర్లను పెట్టించాడు. మనోజ్ తరపున బౌన్సర్లను మోహన్ బాబు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు. ఇంకా విష్ణు దుబాయ్ నుండి వచ్చాక ఏం జరుగుతుందో చూడాలి. ఇదేదో పెద్ద గొడవలని అనిపిస్తా ఉండదే. ఎంత జరిగినా మోహన్ బాబు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా చూస్తున్న జనాలు మాత్రం మనోజ్నే కావాలనే రోడ్డును పడేశారో, మనోజ్కి ప్రాణహాని ఉందే, మంచు మనోజ్కి సపోర్ట్ గా మేము ఉంటామని బయట సోషల్ మీడియాలో పబ్లిక్ అంటున్నారు. పదే పదే క్రమశిక్షణ డిసిప్లిన్ అని చెప్పే మోహన్ బాబు మరి సొంత కొడుకు విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా లెజెండరీ యాక్టర్ చేసే పని అనే బయట జనాలు తిట్టుకుంటున్నారు. ఈ రచ్చలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే గానే అసలు ఏం జరిగిందనేదే అర్థం కాదు.